వీడియో ఏంటంటే ఇవాళ పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన టమాటోస్ ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీడియో. ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి, ఇట్లా బాండీలో వేసేయాలి. దాంట్లో టమాటోస్ యాడ్ చేస్తాను. ఇలా టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని చూస్తున్నారు కదా, ఇలా టమాటోస్ ఫ్రై అయినాక చూపిస్తున్నారు చూడండి. ఇట్లా పచ్చిమిర్చి, దీంట్లో ఆనియన్స్, వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసుకొని దంచుకోవాలి. చిన్న రోల్లో దంచేసుకోవాలి. దాన్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ అది ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేయాలి. ఇంకా సాల్ట్ కూడా, అంటే ఇందాక వేసాను, అవి దంచేటప్పుడు చూస్తే సరిపోవాలి సాల్ట్, అది వేసేసాను. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఎగ్స్ పగలగొట్టి వేయాలి. ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే దీంట్లో 7 ఎగ్స్ పగలగొట్టేసాను. దీన్ని బాగా ఫ్రై చేయాలి, ఇట్లా కలిపేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. పైన పెట్టాను కదా, మూత ఓపెన్ చేసి చూడబోతున్నాను ఎట్లా ఉందో కర్రీ అనేది. ఇట్లా వచ్చింది ఫ్రై. దీన్ని కొంచెం అటు ఇటు తిప్పుదాం. ఇట్లానే చేసుకోండి మీరు కూడా, బాగుంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా ఆమ్లెట్ లెక్క వేసుకోండి. అంటే పీసెస్ బ్రేక్ అవ్వకుండా, మరీ చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగా ఇట్లా చేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై అవనివ్వండి. అందరు చేయండి, కూర టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సరిపోతే. చూసారు కదా ఈ ఫ్రై ఎట్లా ఫ్రై అవుతుందో. ఇది 2 సైడ్ చేసేసా ఇట్లా. ఈ ఫ్రై మాత్రం స్పైసీ మాత్రం చాలా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం దానికి డబల్ ఉంటుంది. అందరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే.